శుక్లాం బ్రహ్మ విచారసార పరమామాద్యాం జగద్వ్యాపినీం వీణా పుస్తకధారిణీమభయదాం జాడ్యాంధకారాపగాం హస్తే స్ఫాటికమాలికాం విదధతీం పద్మాసనే సంస్థితాం వందే తాం పరమేశ్వరీం భగవతీం బుద్ధిప్రదాం శారదాం. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యే నమః. శ్రీ గురుభ్యో నమః. మన సంప్రదాయ జ్యోతిష్ శాస్త్రంలో ఋషులు ఆయా గ్రహముల యొక్క కారకత్వాలను, అంటే వాళ్ళు ఇచ్చేటువంటి ఫలితాలను ఆధారంగా చేసుకొని రెండు రకాలుగా గ్రహాలను విభజించినారు. ఒకటి శుభగ్రహాలు అని, రెండవది పాపగ్రహాలు అని, లేదా క్రూరగ్రహాలు, సౌమ్యగ్రహాలు అనేటువంటి విభాజన చేసినారు ఋషులు. అయితే క్రూర భాను తమ శని ధ్వజకుజాహ అన్నారు. అంటే క్రూరగ్రహాలు సూర్యుడు, అంగారకుడు, రాహువు, కేతువు, శనీశ్వరుడు. ఈ గ్రహాలు క్రూర స్వభావాన్ని కలిగినటువంటి వాళ్ళు. అంటే వాళ్ళు ఇచ్చేటువంటి ఫలితాన్ని ఆధారంగా చేసుకొని ఆ గ్రహాలను క్రూరగ్రహాలు, పాపగ్రహాలుగా విభజించినారు. అదేవిధంగా శుక్రార్య సౌమ్యేందవ, శుక్రుడు, గురువు, బుధుడు, చంద్రుడు ఈ గ్రహాలు సౌమ్య గ్రహాలు. అంటే వాళ్ళు ఇచ్చేటువంటి ఫలితాలు కూడాను సౌమ్యంగా ఉంటాయి, మనకు శుభప్రదంగా ఉంటాయి. అయితే ఈ క్రూరగ్రహాలు ఇచ్చేటువంటి ఫలితాలు మనకు కొంత ఇబ్బందికరంగా ఉంటాయి. కాబట్టి క్రూరగ్రహాల లోపల కూడాను శనీశ్వరుడు ఎక్కువ రోజులు ఉండేటువంటి గ్రహము. 2.5 సంవత్సరాలు ఒక గ్రహంలో ఉంటాడు. అదేవిధంగా 1.5 సంవత్సరాలు రాహువు ఒక రాశి లోపల ఉంటాడు. అంటే శని తర్వాత మనకు రాహు యొక్క ప్రాధాన్యత అత్యంత కీలకమైనటువంటి పాత్రను పోషిస్తుంది ఫలితాలలో. కాబట్టి రాహువు యొక్క సంచారము, రాహు ఏ విధంగా ఏ నక్షత్రాలలో ఏ రాశిలో సంచరిస్తున్నాడు, ఎప్పుడు రాశి మారుతున్నాడు, తదనుగుణంగా 12 రాశుల వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి విషయం. రాహువు చాలా విషయాలపై ప్రభావాన్ని చూపిస్తాడు. ముఖ్యంగా రాహువు ఎంత ప్రతికూలమైనటువంటి ఫలితాలను చూపిస్తాడో అంత అనుకూలమైనటువంటి ఫలితాలను కూడాను ఆ జాతకుడికి ఇస్తూ ఉంటాడు. ఆ రాహువు ఉన్నటువంటి ఆ రాశి, ఆ రాశ్యాధిపతి, ఆ రాశిని చూస్తున్నటువంటి గ్రహాలు, ఆ రాహువుతో యుక్తమై ఉన్నటువంటి గ్రహాల యొక్క కారకత్వాలు, సహజ లక్షణాలను బట్టి రాహువు జాతకునికి లక్షణాలు ఇస్తూ ఉంటాడు. అందులో భాగంగా ఈ సంవత్సరము రాహువు 18 మే 2025 నుండి రాశి మారుతున్నాడు. 18 మే 2025 రోజున మీనరాశిలో నుండి కుంభరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. అన్ని గ్రహాలు కూడాను సవ్యంగా ప్రయాణం చేస్తూ ఉంటాయి. రాహువు, కేతువులు మట్టుకు అపసవ్య దిశలో ప్రయాణం చేస్తూ ఉంటాయి. కాబట్టి రాహువు మీనరాశి నుండి కుంభరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. ఇంతవరకు శని, రాహువు కలిసి మీనరాశిలో ఉన్నారు. ఆ శని నుండి రాహువు విడిపోతున్నాడు. ఇప్పుడు రాహువు కుంభరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. కుంభరాశి శని అధిపతి కలిగినటువంటి రాశి. అంటే కుంభరాశికి శని అధిష్టాన దేవత. అలాంటి రాశిలోకి రాహువు ప్రయాణిస్తున్నాడు, రాహువు ప్రవేశిస్తున్నాడు. కనుక మనకు శాస్త్రం ఏం చెప్తుంది అనంటే, ప్రత్యేకంగా రాశ్యాధిపతులు 7 గ్రహాలకే చెప్పబడి ఉన్నాయి. సింహరాశికి, కర్కాటక రాశికి, ఇలా అన్ని రాశులకు
సూర్యుణ్ణి మొదలుకొని శనీశ్వరుడి వరకే రాస్యాధిపతులు చెప్పబడి ఉన్నాయి. అయితే రాహు కేతువులకు ప్రత్యేకంగా ఈ రాశి అధిష్టాన దేవత రాహు అవుతాడు. ఈ రాశి ఉచ్చస్థానము, నీచస్థానము అనేటువంటి విషయాలు ఇదమిద్దంగా చెప్పలేవు. కానీ రాహువుకు అత్యంత ప్రాధాన్యత కలిగేటువంటి విషయం ఏంటంటే, సూర్య భగవానుడికి ఒకటే రాశి ఉంది ఆధిపత్యం. కానీ రాహు విషయానికి వచ్చినట్టయితే ఏ రాశిలో ఉంటాడో ఆ రాశికి చెందినటువంటి అధిష్టాన దేవత, ఆ రాశిని చూస్తున్నటువంటి గ్రహాలు, ఆ రాశిలో ఉన్నటువంటి గ్రహాలతో యుక్తమై ఉన్నటువంటి గ్రహాలు, అన్ని గ్రహాల యొక్క ఫలితము ఎఫెక్టు రాహు మనకు ఇస్తూ ఉంటాడు. కాబట్టి అన్ని గ్రహాల కంటే కూడాను మంచి ఫలితాన్ని, అదేవిధంగా చెడు ఫలితాన్ని రాహువు కేతువులు ఎక్కువ మోతాదులో ఇస్తారు. కనుక రాహు కేతువుల యొక్క సంచారము మనకు ఎలా ఉంది అనేటువంటిది చాలా ప్రాధాన్యతను సంతరించుకున్నటువంటి విషయము. తులారాశి వారికి ఈ సంవత్సరము రాహువు యొక్క రాశి మార్పు వలన ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి అనేటువంటి విషయాన్ని విశ్లేషిస్తాను. ఈ సంవత్సరము 18 మే 2025 నుండి 5 డిసెంబర్ 2026 వరకు రాహువు కుంభరాశిలో సంచరిస్తున్నాడు. అంటే 18 మే రోజున కుంభరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. దానికంటే ముందుగా సంవత్సరంన్నర నుండి మీనరాశిలో సంచరించినాడు. ఇప్పుడు కుంభరాశిలోకి ప్రవేశిస్తున్నాడు 18వ తారీఖున. గనక తులారాశి వారికి ఈ కుంభరాశి సంచారము ఎలా ఉంటుంది, ఏ ఫలితాలపై ప్రభావాన్ని చూపిస్తుంది అనేటువంటి విషయాన్ని మనం చూసినట్టయితే, రాహువు ఈ తులారాశి వారికి పంచమ స్థానంలో సంచరిస్తున్నాడు. ఈ పంచమ స్థానంలో సంచరించడం మూలకంగా కొన్ని అనుకూలమైనటువంటి ఫలితాలను, కొన్ని ప్రతికూలమైనటువంటి ఫలితాలను కూడాను ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే ముఖ్యంగా ఈ పంచమ స్థానము పిల్లల యొక్క చదువు విషయంలో మీరు జాగ్రత్తలు తీసుకోవాలి. వాళ్ళ విషయం లోపల అనవసరమైనటువంటి చర్చల మూలకంగా వైషమ్యాలు, గొడవలు, వాగ్వివాదాలు సంభవించే అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ విధంగా పిల్లల విషయంలో కొంత నెగిటివ్ ఎఫెక్ట్ ఉన్నప్పటికీ సమాజంలో మిమ్మల్ని చాలా ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి వారు గుర్తించే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. కనుక వారి మూలకంగా మీకు సహాయ సహకారాలు బాగా అందుతాయి. వాళ్ళ యొక్క మన్ననలను పొందుతారు. కొంత శ్రమాధికం గోచరిస్తుంది ఈ సమయంలో. అంటే వర్క్ లోడ్ పెరుగుతుంది. ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు, అన్ని రంగాలలో ఉన్నటువంటి వాళ్ళకు కూడాను కొంత వర్క్ లోడ్ పెరగడం మూలకంగా అలసట, అనారోగ్య సమస్యలు చిన్న చిన్నవి ఉద్భవించేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. వీటి మూలకంగా అప్పుడప్పుడు అసంతృప్తి అనేటువంటిది చోటు చేసుకుంటుంది. దాన్ని మీరు తగ్గించుకోవడానికి పనిపైన శ్రద్ధ నిలిపి రిజల్ట్ ఓరియంటెడ్గా మీరు పనులు చేసినట్టయితే ఈ అసంతృప్తి మీ దగ్గరికి రాకుండా ఉంటుంది. ఇకపోతే ముఖ్యంగా వర్క్ లోడ్ పెరగడం మూలకంగా కొన్ని విషయాలను మీరు నిర్లక్ష్యం చేసే అవకాశాలు ఈ సమయంలో ఉన్నాయి. సమయానికి భుజించకపోవడము, వ్యాయామము, శరీరంపై దృష్టి పెట్టకపోవడము, వీటి మూలకంగా కొంత మీకు ఇబ్బందికరమైనటువంటి వాతావరణం అప్పుడప్పుడు కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. కనుక మీరు శ్రద్ధతో పనులను చేయండి. 200% ఎఫర్ట్స్ పెట్టండి. అప్పుడు పంచమ స్థానంలో ఉన్నటువంటి రాహు యొక్క దోషం మీకు దూరం అవుతుంది. అయితే ఈ పంచమ స్థానంలో ఉన్నప్పుడు ముఖ్యంగా పిల్లల ఎడ్యుకేషన్ విషయంపై మీరు శ్రద్ధ చూపాలి. వాళ్ళ యొక్క హయ్యర్ ఎడ్యుకేషన్ విషయంలో, పిల్లల వివాహాది శుభకార్యాల విషయంలో, ఉద్యోగము, సెటిల్మెంట్ విషయం లోపల మీరు కొంత జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే రాహు ప్రభావం మూలకంగా కొంత ఆలస్యం జరిగేటువంటి అవకాశాలు ఉంటాయి ఈ సమయంలో. కాబట్టి మీరు మీ వైపు నుండి కొంత ఎఫర్ట్స్ పెట్టినట్టయితే పిల్లలను మంచి మార్గంలో మీరు నిలిపేటువంటి అవకాశాలు
బాగా ఉంటాయి కాబట్టి అది మీరు చేసినట్టయితే ఈ రాహు ప్రభావం మీకు పాజిటివ్గానే ఉంటుంది పంచమ స్థానంలో సంచరిస్తున్న సమయంలో. ఇక 18 మే 2025 నుండి 5 డిసెంబర్ 2026 వరకు సింహరాశిలో కేతువు సంచరిస్తున్నాడు. కేతువు సింహరాశిలో సంచరించడము తులారాశి జాతకులకు బాగా కలిసి వస్తుంది. అంటే కేతువు యొక్క అనుకూలత ఈ 1.5 year, సంవత్సరంన్నర మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. 11వ స్థానం లాభస్థానం, లాభస్థానం లోపల మీకు కేతువు సంచరిస్తున్నాడు. కాబట్టి ఈ కేతువు ఏకాదశ స్థానంలో ఉన్నప్పుడు ముఖ్యంగా వ్యవసాయదారులకు, పారిశ్రామికవేత్తలకు, కంపెనీస్ రన్ చేస్తున్నటువంటి వారికి, స్వయం వృత్తిలో ఉన్నటువంటి వారికి, వీళ్ళందరికీ కూడాను బాగా అనుకూలమైనటువంటి సమయం ఇది. వ్యవసాయదారులు భూమి కొనుగోలు చేసేటువంటి అవకాశం ఉంది. ఇరుగు పొరుగు వారితో సఖ్యతతో ఉంటారు. సమయానికి అనుకూలమైనటువంటి వాతావరణం కూడాను వీళ్లకు కలిసి వస్తుంది. వీటన్నిటి మూలకంగా వ్యవసాయదారులు, పారిశ్రామికవేత్తలు సంతోషంగా ఉంటారు. ఇక వాణిజ్యపరంగా అంటే బిజినెస్లో ఉన్నటువంటి వారికి కూడాను లాభదాయకంగా ఉంటుంది ఈ సమయం. వాళ్లకును కలిసి వస్తుంది. చేతిలో ఉన్నటువంటి బిజినెస్ బాగా కలిసి వస్తుంది. క్రయ విక్రయాల మూలకంగా సంతృప్తిగా ఉంటారు. అయితే రాబడిని దృష్టిలో పెట్టుకొని వ్యవహారం చేయడము కొంత అవసరము. ఎందుకంటే రాహువు యొక్క పంచమ స్థితి ఈ లాభస్థానంలో కేతువు ఉన్నప్పటికీ కొంత ప్రభావాన్ని చూపిస్తాడు. కాబట్టి మీరు తప్పకుండా ఆదాయాన్ని దృష్టిలో పెట్టుకొని ఖర్చుపై మనస్సు నిలపాలి. దానికి సరిపడా మీరు ప్లానింగ్ చేసుకోవాలి. ఆదాయం ఎంత ఉంది, ఎంత వస్తుంది, ఎటువైపు నుంచి ఎంత వస్తుంది, మనం ఏమి ఇన్వెస్ట్మెంట్ చేయాలి, వీటన్నిటిపైన మీరు బాగా మనస్సు నిలిపి చేసినట్టయితే కేతువు మీకు బాగా సహకరిస్తాడు. అంటే ఆదాయం పెంచుతాడు. ఆదాయం పెరిగేటువంటి మార్గాలను మీకు చూపిస్తాడు కేతువు. కాబట్టి రాబడికి అనుకూలంగా మీరు వ్యయాన్ని చేయాలి. చేతిలో డబ్బు ఉంటుంది, ఇన్వెస్ట్మెంట్స్ చేయాలి అనేటువంటి ఆలోచనలో ఉంటారు. కొత్త వస్తువులను కొనుగోలు చేసేటువంటి అవకాశం కూడా ఉంది. కేతు భగవానుడు మీకు అనుకూలంగా ఉంటాడు. ఆధ్యాత్మిక పరమైనటువంటి చింతనను మీకు డెవలప్ చేస్తాడు. అంటే భక్తి ప్రపత్తులను మీ లోపల పెంచుతాడు. దాని మూలకంగా మీకు ఇండైరెక్ట్గా ఒక సంతృప్తి అనేటువంటిది కలిగిస్తాడు. ఇక ఆభరణాలను, విలువైనటువంటి వస్తువులను కొనుగోలు చేయడము, సంతృప్తిగా ఉండడము, రాహు మూలకంగా కొంత అసంతృప్తి, కేతు మూలకంగా మీకు బాగా కలిసి వస్తుంది. కాబట్టి రాహువు యొక్క దుష్ప్రభావాన్ని ఇక్కడ కేతువు నిర్వీర్యం చేస్తాడు. ఏకాదశ స్థానం ప్రబల అనుకూలమైనటువంటి స్థానం కాబట్టి సంఘంలో నలుగురిలో మీకు మంచి పేరును కూడా ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. ప్రారంభించినటువంటి పనులు మీకు కలిసి వస్తాయి. ఈ విధంగా కేతువు యొక్క అనుకూలత మీకు బాగా ఉంది. కాబట్టి రాహు పంచమ స్థానంలో అంత ప్రతికూలం కాడు. కానీ కేతు భగవానుడు మట్టుకు 11వ స్థానంలో చాలా అనుకూలమైనటువంటి ఫలితాలను ఇస్తాడు. కనుక ఈ రాహు కేతువులను మనం చూసినట్టయితే కేతు మూలకంగా మీకు తీర్థయాత్రలు, విజ్ఞానపరమైనటువంటి యాత్రలు చేయడము, వీటిపైన కేతువు యొక్క ప్రభావం బాగా ఉంటుంది. తర్వాత దగ్గరి వాళ్లతో అంటే కుటుంబ పెద్దలతో సఖ్యత, వాళ్ళ యొక్క సూచనలు, సలహాలను మీరు పాటిస్తారు. తద్వారా మీకు బాగా అనుకూలించేటువంటి అవకాశం కూడాను ఈ సమయంలో ఉంది. కాబట్టి రాహుకేతువుల యొక్క అనుకూలత తులారాశి వారికి ఓవరాల్గా మనం చూసినట్టయితే అనుకూలంగానే ఉంది. కాబట్టి రాహుకేతువులు ప్రధానమైనటువంటి గ్రహాలు, క్రూర స్వభావము కలిగినటువంటి గ్రహాలు, చాలా విషయాలపై ప్రభావాన్ని చూపించేటువంటి గ్రహాలు, మానసిక శారీరక ఇబ్బందులకు మూలకారకులైనటువంటి గ్రహాలు.
ఇలాంటి వాళ్ళు మీకు మంచి స్థానంలో సంచరించడం మూలకంగా శుభాలు కలిగేటువంటి అవకాశమే ఎక్కువగా ఉంది. కాబట్టి తులారాశి వారు ఈ సమయాన్ని సద్వినియోగపరుచుకోండి. ఒక పక్కన శని మీకు మంచి స్థానంలో సంచరిస్తున్నాడు. శని మూలకంగా మీకు అనుకూలత ఉంది. కాబట్టి రాహుకేతువులు కూడాను ఈ సమయంలో మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వడం మూలకంగా మీరు అద్భుతాలను సృష్టించే అవకాశాలు ఉన్నాయి. కేవలం గ్రహస్థితిని పరిగణనలోకి తీసుకోకుండా మీ ఎఫర్ట్స్ కూడాను మీరు కూడాను సాయశక్తుల మీ జ్ఞానాన్ని ఎఫర్ట్స్ని మీరు పెట్టాలి. అప్పుడు ఈ గ్రహస్థితి మీకు అనుకూలిస్తుంది. ద్విగుణీకృతమైనటువంటి ఫలితాలను మీరు పొందేటువంటి అవకాశం ఉంటుంది. సద్వినియోగపరచుకోండి. రాహువు కేతువులు ప్రతికూలంగా సంచరిస్తున్నప్పుడు మనము తప్పకుండా భగవంతుడి యొక్క అనుగ్రహం కొరకై పరిహారాలను చేసుకోవాలి. పరిహారాలను చేసుకుంటూనే మన చేతిలో ఉన్నటువంటి కర్తవ్యాలను, అంటే మనము ఏ విధంగా రెక్టిఫై చేసుకోగలము అనేటువంటి విషయం పైన కూడాను మనస్సు నిలపాలి. అంటే రాహువు కొన్ని ప్రతిబంధకమైనటువంటి ఫలితాలను ఇస్తుంటాడు. మనస్సును చంచలంగా ఉంచుతాడు. కాబట్టి మనస్సును కట్టడి చేసుకోవడానికి ఒక ధ్యానం లాంటిది, ఒక యోగా ఇలాంటివి చేసుకోవడం మూలకంగా మనము శారీరకంగా కొన్ని పరిహారాలను వాటిని కంట్రోల్ చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి. ఇక రెండవది భగవంతుడి అనుగ్రహం కొరకై కొన్ని పరిహారాలు. మొట్టమొదలు ఏం చేయాలి? రాహువు ప్రతికూలంగా ఉన్నప్పుడు, ప్రతికూలము అనంటే జన్మస్థానంలో సంచరిస్తున్నప్పుడు, ద్వితీయ స్థానంలో సంచరిస్తున్నప్పుడు, చతుర్థం అర్ధాష్టమ స్థానంలో సంచరిస్తున్నప్పుడు, పంచమ స్థానంలో సంచరిస్తున్నప్పుడు, సప్తమ స్థానంలో సంచరిస్తున్నప్పుడు, అష్టమ స్థానంలో సంచరిస్తున్నప్పుడు, నవమ స్థానంలో సంచరిస్తున్నప్పుడు, దశమ స్థానంలో సంచరిస్తున్నప్పుడు, ద్వాదశంలో సంచరిస్తున్నప్పుడు, అంటే ప్రతికూలమైనటువంటి స్థానాలే రాహువుకు ఎక్కువగా ఉన్నాయి. 3, 6, 11 ఈ 3 స్థానాలే రాహువుకు శుభాన్ని కలిగించేటువంటి స్థానాలు. అయితే రాహుకేతువులకు ప్రత్యేకమైనటువంటి స్థితులు ఉన్నాయి. వాళ్ళు ఏ రాశిలో ఉన్నారో ఆ రాశ్యాధిపతి యొక్క అనుకూలత ఎలా ఉంది అనేటువంటిది కూడాను మనం లెక్కలోకి తీసుకుంటాం. కాబట్టి ఇన్ని స్థానాలు ప్రతికూలంగా ఉన్నాయి అనేటువంటి భయం మనకు లేకుండా మనము ఈ రాహు మూలకంగా ముఖ్యంగా జపం, రాహువుకు మనకు శాస్త్రంలో చెప్పబడినటువంటిది అర్ధకాయం మహావీర్యం చంద్రాదిత్య విమర్దనం సింహికా గర్భ సంభూతం తం రాహుం ప్రణమామ్యహం అనేటువంటి మూల మంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకోండి. జప సంఖ్య ఈ రాహువుకు 18,000 సార్లు శాస్త్రంలో చెప్పబడి ఉంది. 18,000 సార్లు మీరు జపించినట్టయితే రాహువు అనుకూలించి రాహు మూలకంగా కలిగేటువంటి దుష్ప్రభావము దూరమవుతుంది. అయితే 18 సార్లు మీరు చేయడం అనేటువంటిది ఒక రోజులో అయ్యే వ్యవహారం కాదు. కనుక మీరు స్వయంగా చేసుకోవడం చాలా ఉత్తమము. మీరు చేసుకోలేని పక్షంలో వేరే వాళ్లను నియోగించి మీరు చేయించడము మంచిది. ప్రథమంగా మీరు చేసుకోవడమే మంచిది. కాబట్టి మీరు ప్రతినిత్యం కూడాను ఒక 18 సార్లు రాహు మూలమంత్రాన్ని జపించండి. తర్వాత మినుములు దానం ఇవ్వండి. మినుములను దానం ఇచ్చినట్టయితే ఈ రాహువు ప్రీతి చెందుతాడు. గోమేధికం ధరించండి. రాహువుకు అధిష్టాన దేవత దుర్గామాత, దుర్గామాతను పూజించండి. దుర్గా దేవాలయానికి వెళ్ళండి. మహాకాళి, మహాసరస్వతి, మహాస్వరూపిణి అయినటువంటి ఆ అమ్మవారిని పూజించండి. దుర్గామాతను పూజించడం మూలకంగా మీకు భయభ్రాంతులు లేకుండా అమ్మవారు మిమ్మల్ని కాపాడతారు. కాబట్టి రాహు ప్రీత్యర్థమై దుర్గాదేవిని తప్పకుండా పూజించండి. అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందండి. ఈ విధంగా మీరు రాహు కొరకై చేయండి. ఇక కేతువు విషయం ఆలోచించినట్టయితే కేతువుకు కూడాను ఇవే స్థానాలు ప్రతికూలమని శాస్త్రం చెప్పింది. 3, 6, 11 స్థానాలు అనుకూలం. అనుకూలంగా ఉన్నప్పుడు మీరు చేయవలసినటువంటి అవసరం లేదు.
ప్రతికూల స్థానాలలో సంచరిస్తున్నప్పుడు మట్టుకు తప్పకుండా మీరు పరిహారాలు చేసుకోవడం మంచిది. కేతు ప్రీత్యర్థమై పలాశ పుష్ప సంకాశం తారక గ్రహమస్తకం రౌద్రం రుద్రాత్మకం ఘోరం తం కేతుం ప్రణమామ్యహం అనేటువంటి మూల మంత్రాన్ని 7000 సార్లు జపించాలి. 7000 సార్లు అనంటే మీకు ఒకరోజు 2 రోజులలో ఏది కాదు. మీకు దైనందిక కార్యక్రమాలు ఉంటాయి, ఉద్యోగరీత్యా మీరు పనులలో నిమగ్నమై ఉంటారు, వ్యాపారస్తులు వ్యాపారంలో నిమగ్నమై ఉంటారు, వివిధ పనులలో మనం నిమగ్నమై ఉంటాం. కాబట్టి ఈ 7000 సార్లు ఒకసారి చేయడం మనకు సాధ్యం కాదు కనుక ప్రతినిత్యం కూడాను మనం స్మరిస్తూ ఉండాలి, కీర్తిస్తూ ఉండాలి. కనీసం 7 సార్లు మీరు ప్రతినిత్యం కూడాను ఆ కేతు భగవానునికి ఈ శ్లోకాన్ని మీరు జపించండి. తర్వాత గణపతి కేతువుకు అధిష్టాన దేవత కాబట్టి గణపతిని పూజించండి. గణపతి దేవాలయానికి వెళ్ళండి. మీకు ఆటంకాలు రాకుండా గణపతి మిమ్మల్ని కాపాడుతాడు. ఉండ్రాళ్ళు నైవేద్యం పెట్టండి. ఉండ్రాళ్ళను మీరు ఆ నైవేద్యాన్ని మీరు ప్రసాదంగా తీసుకొని సేవించండి. అప్పుడు ఆ గణపతి యొక్క అనుగ్రహం లభిస్తుంది. తర్వాత కేతువుకు ఉలువలు దానం ఇవ్వండి. తర్వాత వైడూర్యం అనేటువంటిది ఉంటుంది, ఆ వైడూర్యాన్ని ధరించండి. ఇవి చేసినట్టయితే రాహుకేతువుల మూలకంగా మనకు ప్రతికూలమైనటువంటి స్థానాలలో సంచరిస్తున్నటువంటి దుష్ప్రభావము దూరమవుతుంది. కనుక పరిహారాలు తప్పకుండా చేసుకోండి. దైవభక్తి పెంచుకోండి. ఆ దైవాన్ని, అమ్మవారిని, గణపతిని ప్రతినిత్యం కూడాను మీరు స్మరించండి, కీర్తించండి, స్తోత్ర పారాయణాలు చేయండి. తద్వారా రాహుకేతువులకు సంబంధించినటువంటి దుష్ప్రభావం దూరమవుతుంది.